13th డిసెంబర్ రోజున జరుగుతుంది. 13th డిసెంబర్ 1946. ఈ మీటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మీటింగ్లో ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్, జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అసలు ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అంటే ఏంటి? ఇంట్రడ్యూస్డ్ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి? ఇప్పుడు రాజ్యాంగం అనేది ఒక బుక్. నేను ఉదాహరణకు నేనే ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నా. బుక్ రాద్దామని డిసైడ్ అవ్వగానే పెన్ను పేపర్ తీసుకొని నేను బుక్ రాయలేను. ముందు అసలు ఆ బుక్ ఎవరి కోసం రాస్తున్నాను, ఆ బుక్లో నేను ఏమేమి రాయాలనుకుంటున్నాను అన్న దాని మీద ఒక ప్లాన్ ప్రిపేర్ చేయాలి. అలాగే కాన్స్టిట్యూషన్ రాస్తాము అనుకోగానే పెన్ను పేపర్ తీసుకొని రాస్తే అది కుదరదు. అసలు కాన్స్టిట్యూషన్ ఎవరి కోసం రాస్తున్నామో, ఏం రాయాలనుకుంటున్నాం, అంటే ఏం సాధించాలనుకుంటున్నాం ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా అన్నది ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఇచ్చేదాన్నే మనం ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అని అంటాం. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ని నెహ్రూ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో 2 ఉంటాయి. ఒకటేమో ఎవరి కోసం ఈ రాజ్యాంగాన్ని రాస్తున్నామో, ఏం సాధించాలనుకుంటున్నాం ఈ రాజ్యాంగం ద్వారా. ఉదాహరణకి ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో ఈక్వాలిటీ అని ఒక పదం ఉంది, సమానత్వం అనే పదం ఉంది. వీళ్ళు కాన్స్టిట్యూషన్ రాసినన్ని రోజులు ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో వాడిన పదాలను గుర్తుపెట్టుకోవాలి. సమానత్వం అచీవ్ చేయాలంటే అన్టచబిలిటీ తీసేయాలి. సమానత్వం అచీవ్ చేయాలంటే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి చాలా తక్కువ క్వాలిఫికేషన్స్ ఉండాలి. సమానత్వం అచీవ్ చేయాలి అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉండాలి. సో ఇట్లా ఏవైతే అంశాలని ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో రాశారో వాటిని మైండ్లో పెట్టుకొని కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. అందుకనే ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఏ రోజు ఇంట్రడ్యూస్ చేశారు అన్న దాని మీద ప్రశ్నలు వస్తాయి.